బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. తులసిపాకల గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ కు గురైన ట్రావెల్స్ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినదిగా సమాచారం. బస్సులో అంతా తీర్థయాత్రకు వెళ్లిన వారేనని సమాచారం అందుతోంది. భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తుండగా ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. పలువురు ప్రయాణికులు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, మరొక ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది అల్లూరు జిల్లాలో. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? ఈ ప్రమాదం చింతూరు సమీపంలో ఏజెన్సీ చింతూరు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు సమీపంలో ఘాట్ రోడ్ లో జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ చింతూరు నుంచి మారేడుమిల్లి మధ్యలో దాదాపు 20 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్ ఉంటుంది. ఒకవైపు భారీ లోయలతో ఆ రోడ్డు మొత్తం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుండి బయలుదేరింది. ఒక్కొక్క పుణ్యక్షేత్రం చూసుకుంటూ వస్తున్నట్టు తెలుస్తుంది. సంఘటన జరిగే సమయంలో దాదాపు 30 మంది వరకు ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. ఈ బయలుదేరిన తర్వాత చింతూరు దాటిన తర్వాత ఆ ఘాట్ రోడ్ లో లోయలో అర్ధరాత్రి తర్వాత పడినట్టు తెలుస్తోంది. ఆ పూర్తిగా నిచ్చాటుగా ఉండే ప్రాంతం, కనీసం జనసంచారం కూడా ఆ సమయంలో ఉండే అవకాశం లేదు. ఆ సమయంలో లోయలో పట్టడంతో కనీసం వెంటనే సహాయ చర్యలు అందించే పరిస్థితి కూడా అక్కడ ఉండే పరిస్థితి ఆ సిచ్యువేషన్ లో లేదు. ఎందుకంటే మారేడుమిల్లి నుంచి చిత్తూరు దాకా పూర్తిగా ఘాట్ రోడ్డు, ఎటువంటి సహాయం కూడా వెంటనే అందే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా అయితే 5 మృతదేహాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మొత్తం సంఘటన జరిగిన సమయంలో 30 మంది అయితే బస్సులో ఉన్నారు. దాదాపు 15 నుంచి 20 మంది వరకు మృతి చెందారు. మిగతా వాళ్ళు గాయపడినట్టయితే సమాచారం తెలుస్తుంది. ఇంకా రెస్క్యూ చర్యలు అయితే పోలీసులు ప్రారంభిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియస్తుంది. ఏదేమైనా సరే అధిక సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందినట్టు చెప్తున్నారు. ఎంతవరకు ఏం జరిగిందన్న విషయం అయితే పూర్తి సమాచారం రావాల్సింది. గ్రేసి మొత్తానికి వీళ్ళు తీర్థయాత్రల కోసం చిత్తూరు నుండి బయలుదేరి భద్రాచలం కూడా చూసుకుని భద్రాచలం చిత్తూరు మీదుగా, అదేవిధంగా మారేడుమిల్లి నుంచి రాజమండ్రి మీదుగా అన్నవరం వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రిపూట ప్రయాణం కావడం, ప్రధానంగా మంచు ఆ ప్రాంతంలో దట్టంగా పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చిన భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. తులసిపాక గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. యాక్సిడెంట్ కు గురైన ట్రావెల్స్ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినదిగా సమాచారం అందుతోంది. బస్సులో అంతా కూడా తీర్థయాత్రకు వెళ్లిన వారేనని సమాచారం. భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తుండగా ఈ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. పలువురు ప్రయాణికులు కూడా మృతి చెందినట్లు సమాచారం.